ఏమైంది డల్గా ఉన్నావు? రేపే టెండర్ రిజల్ట్స్ అని మూర్తి గారు చెప్పారు కదా. అయితే 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 అంత కూల్గా అంటావేంటి? మనం ఇచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్ అని ఆ టీసీఎస్ ఎండీకి తెలిసిపోతే? ఎలాగో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కదా, తెలిసింది. అయితే ఏమైంది? వాడి రిజల్ట్స్ రాంగ్గా రావడానికి మనమే కారణం అని చెప్పి మన మీద ఏమైనా రివెంజ్ ప్లాన్ చేస్తే? ఆడిగాని సీన్ లేదులే. ఏమో, నాకు డౌటే. నేను మా ఊరు వెళ్ళిపోతాను. ఆ పని చేయవా? హెడ్ఏక్ తగ్గుద్ది. ఏం లేదు, నాకు కాస్త హెడ్ఏక్గా ఉందంటున్నాను అంతే. అంతేనా? అంతేగా. చెప్తా. ఏది హెడ్ఏక్గా ఉందా? హెడ్ఏక్. ఇప్పుడు నీకు హెడ్ఏక్ వదిలిపోతే చూడు. ఏది కనిపించట్లేదు ఏమి. వీడేం వెతుకుతున్నాడు? ఇంతకీ ఏం వెతుకుతున్నావు? అదొకసారి తీసుకురావా? అదే ఆఫ్రికా చెట్టు అనుకుంటా, పొడుగుంది. ఎందుకు దేనికిది? హెడ్ఏక్గా ఉందా? ఇప్పుడు వదిలిపోద్ది. హెడ్ఏక్ అంతా ఇప్పుడు వదిలిపోయిందా? హెడ్ఏక్ వదిలిపోయిందా? కొట్టదని చెప్పాను కదా. నిజంగా నువ్వు చెప్పేది నిజమేనా? కావాలంటే నీ మీద ఒట్టే. అన్నా, రేపటితో వాళ్ళు చెప్పిన పని అయిపోద్ది కదా, మన డబ్బులు మనకు వచ్చేస్తాయా? వస్తారు సత్యబాబు, వాళ్ళు చెప్పిన పని చెప్పినట్టు చేశాం కదా, రాకుండా ఎందుకు పోతాయి? వస్తాయి. అన్నా, ఒకవేళ కనుక వాళ్ళకి టెండర్ రాకపోతే పరిస్థితి ఏంటి? అలా ఏం జరగదు, వస్తాయి. అది కాదన్నా, ఒకవేళ టెండర్ రాకపోతే అంటున్నా. నువ్వు నీ అపశకునపు మాటలు ఆపుతావా? రాకుండా పోతాయంట. అది కాదన్నా. అదిలే, వెళ్ళి తీసుకురాబా. సరే అన్నా. సార్, ఒకవేళ టెండర్ మనకి రాకపోతే నెక్స్ట్ ప్లాన్ ఏంటి సార్? ఏంటి అంటే ఒకవేళ రాకపోతే అంటున్నా సార్. నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? నో సార్. అయితే జరిగేది చూడు. ఈ గొట్టంగాడు ఎవడరా అన్నా? గొట్టంలో పొడుగ్గా ఉన్నది కదా, ఎవడా అని. అదే అన్నా, నా ఫ్రెండ్ సూరిబాబు. ఓ ఆ క్యాండిడేటా? ఎప్పుడు వినపడ్డమే కానీ కనపడలేదు. మొత్తానికి కనిపించావరా? ఎవరు మంది? కింద పెట్టి పాలమన్నా. కింద కింద పెట్టి పాలమన్నా. ఓ ఊరి పేరే కింద పెట్టుకోవాలమ్మా? అవునన్నా, అదే. మంచి పేరు పెట్టారా. అవునరా, టీ ఏది? సారీ అన్న, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. ఎక్కడికి వెళ్తున్నాడు? ఎవరు? కూర్చో. గుడ్ మార్నింగ్ మేడం. ఏ మూర్తి గారు, అంతా ఓకేనా? అంతా ఓకే మేడం. రేపు మనకి టెండర్ రాగానే ఎంప్లాయీస్ అందరికి 1 month శాలరీ బోనస్గా ఇవ్వడానికి మొత్తం అంతా సెట్ చేశా. ఓకే, గుడ్. థ్యాంక్ యూ మేడం. హలో మేడం, ఆ టెండర్ మనకు రాలేదు మేడం. ఆ బిఎస్ఎస్ కంపెనీ వాళ్ళకి వెళ్ళింది మేడం. ఏంటి గాయత్రి, ఎలా ఉన్నావు? ఎలా ఉంటావులే, టెండర్ పోయిన బాధలో కుమిలిపోతూ ఉంటావు. చెప్పాను కదా, ఈసారి టెండర్ నాదే అని. ఎలా? అందరికీ అవసరాలు ఉంటాయి, నీకైనా నాకైనా, నీ కంపెనీలో ఉన్న ఇంకెవ్వరికైనా. సరే మరి, తర్వాత మాట్లాడుకుందాం. బాయ్. ఏంటి మేడం, ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు? ఎక్కడున్నారేంటి? బస్లో రా, ఊరెళ్తున్నాం. అదేంటి సడన్గా? అమ్మ వాళ్ళు కాల్ చేసి డాడీకి బాగాలేదన్నారు, సో వెళ్తున్నా. ఓకే, సరే అయితే ఊరు వెళ్ళగానే కాల్ చేయి.
సరే టెండర్ ఏమైంది? టెండర్ సంగతి ఇంకా నాకు తెలియదు. ఇప్పుడే ఆఫీస్కి వచ్చా. తెలిసాక ఫస్ట్ నీకే కాల్ చేస్తా. సరే బాయ్ రా. సరే బాయ్. ఏంటండి మూర్తి గారు, వచ్చి 1 మంత్ అయింది, శాలరీ ఎవరా? సగం సగమే లేండి. ఏంటండి శాలరీ ఎడితే డల్ అయిపోయారు? కొంత శాలరీ ఎవరా? నేను ముందే అనుకున్నానండి ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతారని. టెండర్ మనకే వచ్చింది. ఏంటండి ఇంత పెద్ద విషయాన్ని ఎంత చిన్నగా చెప్తున్నారు? కంగ్రాచులేషన్స్ అండి. అరే ఇంత హ్యాపీ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోకుండా డల్గా ఉంటారేంటండి? ఏంట్రా డ్రామాలు ఆడుతున్నావా? చాలా నమ్మారా మిమ్మల్ని. ఛా, నా నమ్మకాన్ని మొత్తం గంగలో కలిపేశారు. ఎంత ఇస్తా అన్నాడు? నేను ఇస్తా దానికంటే ఎక్కువ ఇస్తా అన్నాడా? క్యారెక్టర్ మంచిదనుకున్నా. అసలు నీ క్యారెక్టర్ ఉంటేనే కదా మంచి చెడు ఉండడానికి. నువ్వు నిన్ను అమ్ముకోలేదు, నీతో పాటు ఈ కంపెనీలో ఉన్న అందరినీ అమ్మేశావు. డబ్బు కోసం ఏదైనా చేస్తారా? ఏదైనా? ఛీ! ఇలా చేస్తావు అనుకోలేదు రామకృష్ణ. వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? హలో రామకృష్ణ, హలో. ఆఫీస్లో సెలబ్రేషన్స్ బాగా జరిగాయా? జరిగే ఉంటాయిలే. ఎందుకంటే నాతో పెట్టుకుంటే ఆ మాత్రం జరగాలి కదా. ఎలా నా ప్లాన్తో నన్నే మోసం చేస్తారా? నేను దేవుణ్ణే నమ్మను, నేనే నమ్ముతా అనుకున్నావు? ఇప్పటి నుంచి నీకుంటదిరా. ఏంటి ఓన్గా కంపెనీ పెడతా అన్నావు కదా, పెట్టు. ఎలా పెడతావో నేను చూస్తా. అది జరిగింది. పాపం కదన్నా, ఏ తప్పు చేయకుండా రామకృష్ణకి చాలా అన్యాయం జరిగింది. అవునరా. ఆ తర్వాత రామకృష్ణ ఏం చేయలేదన్నా. తనకు జరిగిన అవమానానికి చాలా బాధపడతారనుకున్నాం. కానీ కానీ